హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చిన్న నిన్న వేటలో వలేసిన తర్వాత మా తండ్రి అయితే మాత్రం వల పంకలేట్ వేసేయండి. నిన్న వల అయితే ఉల్లేసం తీయకుండా నాకు గాలి ఎక్కువ ఉంది కారణంగా అయితే మాత్రం ఇప్పుడు బాగుంది సముద్రం అయితే మాత్రం దాన్ని తీయడం కదా ఇప్పుడు నేను వాటర్ దిగుతున్నాను. అలాగే మా వాళ్ళు అయితే ఇప్పుడు వల పని చేస్తున్నారు. నేను వల పడేస్తుంది అయితే మాత్రం ఇప్పుడు సముద్రం దిగుతున్నారండి. పంకాడు పోయింది చిన్న కెత్తిమ్మంటే విజయం చూడండి ఎంత కెత్తిస్తున్నాడు. పంక పోయినందుకు ఏమో ఇది కానీ సరే ఎత్తినా చిన్న కత్తి పోతానండి. నిన్న వేటలోని కనగత చేపలకి వలేస్తున్నప్పుడు అయితే మా తండ్రి అయితే మాత్రం పంకాలు వల పెట్టేసాడండి. దాన్ని అయితే మాత్రం తీస్తున్నాను. నిన్న విజయ్ అయితే మాత్రం వలను కోసులు చేశాడు. అలా పంకలని గాలి ఎక్కువ ఉన్న ప్రభావం వల్ల వల తీయలేకపోయాడు. ఇప్పుడైతే సముద్రం బాగుందని నేనైతే దిగాను వల కోయడానికి. కొద్దిగా కోస్తున్నానండి. పంకాలోని చాలా ఎక్కువ వల ఉందండి. నేనైతే చాలా వరకు వల కోసాను. నా వల్ల కావడం లేదండి. అంటే చేయి నొప్పి వస్తుందని సామాన్యం దేవని అన్ని దిగేసి నా దగ్గర అయితే ఈదుకుండా వచ్చాడండి. అన్నికైతే కత్తి చెప్పాను. నేనైతే మాత్రం చాలా వరకు వల కోసానండి. నా చెయ్యి అయితే నొప్పి వస్తుందని సామాన్యం దేవను అన్నికైతే చూపిస్తున్నాను. పంకల వల్ల ఏ పక్క నుంచి వస్తే బాగా వస్తుందని. ఇప్పుడైతే సామాన్యం నేనైతే పంక కిందకైతే వెళ్తున్నామండి. అన్ని అయితే ముందు బొరకట్టి తర్వాత నేను బొరకట్టాను చూస్తాను. సామాన్యకైతే మనం చెప్తున్నాను చేయి పెట్టేసి ఇక్కడ వలకోయమని అన్నికైతే చూపించేసానండి. అన్ని అయితే అక్కడ పెట్టుకో కోస్తున్నాడు. మా తండ్రి అయితే పంకలు పెట్టిన వాళ్ళకు మా వాళ్ళు వలపనిగా చేస్తున్నారండి. అసలు ఎన్ని కేజీలు పడిందో నెక్స్ట్ వీడియో చెప్తాను. వీడియో అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియో కోసం 30 ఫాలో కొట్టే మావా.